నమస్తే అండి. నేను మీ శారదని. అందరూ బాగున్నారు కదా? ఇవాల్టి ఎపిసోడ్లో అందరికీ ఎంతగానో ఇష్టమైన దసరా స్పెషల్ శారీస్ అండి ఇవి. కుబేర పట్టు శారీస్. కుబేర పట్టులో మనం ఇదివరకు కూడా చాలా వెరైటీస్ చేశాము. కాకపోతే కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చి అలాగా బ్రైట్ కలర్స్లో చేశాము. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే ఇవి అన్నీ కూడా సెల్ఫ్ కలర్స్ అండి. యాక్చువల్గా ఈ ప్యాటర్న్ అనేది మనకి ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ శారీస్లో వస్తుందన్నమాట. కళాంజలి శారీస్ అలా వాటిల్లో మాత్రమే ఇలాంటి డిజైన్స్ వస్తాయి, బార్డర్స్ కానీ డిజైన్స్ కానీ. సో ఈ సారీ మనము కుబేర పట్టులో అవే డిజైన్స్ అండి, హెవీగా చక్కగా చాలా బాగున్నాయి. వాటిల్లో తీసుకొచ్చాము. చాలా చాలా బాగున్నాయి. వెరీ లైట్ వెయిట్, సాఫ్ట్ వెయిట్ ఉంటాయి. సో నేను కూడా కట్టుకున్నాను. యాక్చువల్గా నాది బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వలేదు, అయ్యాక చేద్దాం ఎపిసోడ్ అనుకున్నాను. కానీ ఇంకా మళ్ళీ పండగకి దగ్గరగా అయిపోతే మీ దాకా శారీస్ రావటము, మళ్ళీ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవడానికి వీటికి అన్నిటికీ లేట్ అవుతుందని చెప్పి పాతది 16 years బ్యాక్ బ్లౌజ్ అండి ఇది. అది వేసుకుని ఇంకా చేసేస్తున్నాను మీకోసం వీడియో. అయితే వీటిల్లో ఏంటంటే ఇవి కుబేర పట్టు అంటారు ప్యూర్, అలాగే సాఫ్ట్ సిల్క్ శారీస్ అని కూడా అంటారు. వీటిల్లో మనకి ఇమిటేషన్స్ కూడా వస్తాయండి. సో ఆ ఇమిటేషన్స్లో వాటిల్లో ఏమవుతుందంటే తక్కువ రేట్లో తక్కువ క్వాలిటీ వస్తుంది. ఆ తక్కువ క్వాలిటీ వచ్చినప్పుడు మనకి కట్టుకున్నప్పుడు శారీ అనేది కరెక్ట్గా ప్రెస్ అవ్వదన్నమాట, ఇలాగ లేచినట్టుగా వస్తుంది. సో ఈ శారీస్కి అలా ఉండదండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడండి ఇక్కడ మనకి ఎంత సాఫ్ట్గా పట్టు చీరలు అడిగినట్టుగా, అలానే ప్యూర్ సిల్క్ శారీస్ ఎలా అయితే అడుగుతాయో అలాగే అడిగింది. చూసారా? అందరికీ సాఫ్ట్ సిల్క్ శారీస్ అంటే అదొకటి డౌట్ ఉంటుందండి. సో ఆ డౌట్ క్లారిఫై చేయడం కోసం చెప్పి ఇవాళ నేను నా శారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అవ్వకుండానే కట్టేసుకున్నాను. సో ప్లీట్స్ అవన్నీ చక్కగా వస్తాయి, చాలా బాగుంటుంది. అండ్ ఒకసారి ఫస్ట్ టైం డ్రై వాష్ చేయించుకోవాలి, తర్వాత నుంచి హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. మంచి కాపర్ జరీ వీవింగ్ యాంటీక్లో చాలా బాగా వచ్చాయి. ఇందులో కూడా 2 డిజైన్స్ చూపిస్తాను. దగ్గరగా సిమిలర్గానే అనిపిస్తాయి, కానీ 2 డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉన్నాయండి. ఎందుకు అంటే ఆ బార్డర్ ప్లస్ వీవింగ్ స్టైల్ వల్ల కొద్దిగా కాస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఫ్యాబ్రిక్ మాత్రం సేమ్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ అండి, ఏ మాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటాయి. ఇంకా హైట్ వైజ్ వచ్చేసరికి ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతాయి. మనకి 46 నుంచి 48 inches దాకా ఉన్నాయి శారీస్, చాలా వెళ్తుంది లోపలికి. అలాగే మనకి లెంత్ వైజ్ కూడా చక్కగా 6.5 meters ప్లస్సే ఉందండి. సో ఎలాంటి డౌట్ లేకుండా చక్కగా పర్చేస్ చేసేసుకోవచ్చు. చూసేద్దామా? సో ఫస్ట్ శారీ అండి, చాలా డార్క్ మజంతా పింక్. ఇది పైన మనకి 4 inches, ఇది కాపర్ జరీ అండి. సో కాపర్ జరీ వీవింగ్లో 4 inches బార్డర్ వస్తుంది, కళాంజలి బార్డర్. సో ప్యూర్ కాంజీవరంలో వచ్చే ప్యాటర్న్ అండి ఇదంతా కూడాను. కింద బార్డర్ వచ్చేసరికి మనకి 6 to 8 inches బార్డర్ ఉంటుందండి. బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది. సేమ్ డిజైన్ పైన కూడా వస్తుందన్నమాట మనకి. అలాగే ఆల్ ఓవర్ శారీ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా చిన్న చిన్న బుటీస్ వస్తాయండి. చిన్న బుటీస్, రౌండ్స్, డైమండ్ షేప్లో అనమాట. చిన్న డైమండ్ షేప్లో వస్తుంది మొత్తం అంతా కూడా. అంటే 4 balls-ని చిన్న డాట్స్ని 4 dots-ని డైమండ్ షేప్లో వస్తుందన్నమాట. సో అన్నీ కూడా మొత్తం అంతా కూడా అలాగే డైమండ్ షేప్లో వస్తాయి డాట్స్. సో చాలా చాలా బాగుంటాయండి. మనము ఇప్పుడు దసరా వస్తుంది, చక్కగా బతుకమ్మకి కానీ జ్యువెలరీ వేసుకుని చక్కగా కట్టుకుని రెడీ అయ్యామంటే ఎక్సలెంట్గా ఉంటుంది. పెళ్ళిళ్ళకి కూడా చాలా బాగుంటుంది, పెళ్లి కూతుర్లకి చాలా బాగుంటుంది. సో అన్ని అకేషన్స్కి. అంతేకాకుండా వీటితో చక్కగా మనము లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. అలాగే హాఫ్ శారీస్కి యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో లంగాకి బ్లౌజ్కి ఇది యూస్ చేసేయచ్చు. ఓన్లీ మనం ఏదైనా కాంట్రాస్ట్ కలర్ తీసుకుని స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి శారీ. అస్సలు మిస్ అవ్వద్దు. లేటెస్ట్ డిజైన్ ప్యూర్ కాంజీవరంలో వచ్చేది మనకి కుబేర పట్టులో వస్తుందన్నమాట. సో పళ్ళు అంతా మ్యాంగో బుటీస్ వచ్చాయి. అండ్ బార్డర్ అంతా కూడా బ్లౌజ్ అంతా కూడా హెవీగా చక్కగా టిష్యూ డిజైన్ వచ్చిందనమాట.
టిష్యూ కాదు, మొత్తం అంతా బ్రొకేడ్ వచ్చింది. బ్రొకేడ్ బ్లౌజ్ కంప్లీట్గా చాలా చాలా బాగుంది. ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా దీనికి ప్యాటర్న్కి మనం ఏం చేయొచ్చు అంటే చక్కగా ఇదే కలర్లో ప్లెయిన్ తీసుకుని ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఈ బాడీ దాకా ఆ ప్లెయిన్ వేసుకుని స్లీవ్స్కి కనుక ఇది స్టిచ్ చేయించుకున్నామంటే అదిరిపోతుందండి. ఎందుకంటే ఇదంతా హెవీగా వస్తుంది కదా, సో ఇక్కడ ప్లెయిన్గా వచ్చి స్లీవ్స్కి ఇది వచ్చింది అంటే చాలా బాగుంటుందండి. ఈ శారీ కోడ్ A2317, ప్రైస్ 2950 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, సేమ్ అంతా కూడాను పైన మనకి 4 ఇంచెస్, కింద 6 to 8 ఇంచెస్ బార్డర్, ఆల్ ఓవర్ శారీ మనకి డైమండ్ షేప్లో బుటీస్, చాలా చాలా చిన్న బుటీస్, మంచి డార్క్ నేవీ బ్లూ కలర్ అనమాట. ఏ శారీ కలర్ అయినా ఎక్సలెంట్గా ఉందండి. మన దగ్గర లేని కలర్స్ చూసి తీసుకోవడమే అంతే. పళ్ళు టాజిల్స్ కూడా వచ్చేసాయి చక్కగా పళ్ళుకి. బ్లౌజ్. సో శారీ ప్రైస్ 2950 రూపీస్. సో నెక్స్ట్ శారీ అండి, మంచి పింక్ కలర్. ఇది చూసారు కదా, పైన 4 ఇంచెస్, కింద మనకి ఆల్మోస్ట్ 6 to 8 ఇంచెస్. సో పిల్లలకి చక్కగా, చిన్నపిల్లలకి కానీ ఇలాగా వీటితో లంగాలు కనుక స్టిచ్ చేయించారంటే నార్మల్ హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు కదా సెకండ్ టైం నుంచి. రఫ్ అండ్ టఫ్కి బాగా యూజ్ అవుతాయండి. పళ్ళు కావాలంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకోవచ్చు, ఇది వద్దనుకుంటే. బ్లౌజ్. శారీ ప్రైస్ 2950 రూపీస్. సో నెక్స్ట్ శారీ సేమ్ నేను కట్టుకున్నదే, బాటిల్ గ్రీన్ కలర్ అండి, ఇంకా ఓపెన్ చేయట్లేదు. పళ్ళు. బ్లౌజ్ సేమ్ మనకి కంప్లీట్లీ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. సో శారీ ప్రైస్ 2950 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, డార్క్ పర్పుల్ కలర్. ఇది అన్నీ మంచి బ్రైట్ కలర్స్ అండి, చాలా బాగున్నాయి అసలు. చూసారు కదా, చూడండి శారీ కూడా చక్కగా మనకి ఫోల్డ్ అయిపోతుంది, సింగిల్గా కూడా వేసుకోవచ్చు. పళ్ళు. బ్లౌజ్. సో శారీ ప్రైస్ 2950 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, మంచి రెడ్ కలర్. ఇది ఇంకా ఎక్సలెంట్ కదా, రెడ్ కలర్. పళ్ళు. బ్లౌజ్. సో శారీ ప్రైస్ 2950 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, మంచి పీచ్ కలర్, కనకాంబరం రంగు. దానిపైన అంతా కూడా మనకి యాంటిక్ గోల్డెన్ జరీ వీవింగ్. కావాలంటే కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకోండి, లేకపోతే సేమ్ బ్లౌజ్ వేసుకోండి, చాలా చాలా బాగున్నాయి శారీస్. పళ్ళు. బ్లౌజ్. సో శారీ ప్రైస్ 2950 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది లీఫ్ గ్రీన్ కలర్. నేను కట్టుకున్నది బాటిల్ గ్రీన్, ఇది లీఫ్ గ్రీన్ కలర్ అనమాట. ఇది కూడా ఎక్సలెంట్గా ఉందండి, చాలా చాలా బాగుంది అసలు. దేనికవే అదిరిపోయాయి శారీస్. పళ్ళు. బ్లౌజ్. సో శారీ ప్రైస్ 2950 రూపీస్. సో లైట్ కలర్ వాళ్ళ కోసం అండి, మంచి వైట్ కలర్ పైన అంతా గోల్డ్ కదా, అదిరిపోయిందండి అసలు శారీ. దీనికి మాత్రము మనం చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. పళ్ళు. బ్లౌజ్. శారీ ప్రైస్ 2950 రూపీస్. సో నెక్స్ట్ శారీ మంచి టర్కాయిస్ గ్రీన్ అండి. ఇది డార్క్ సీ గ్రీన్ అని అయినా అనుకోవచ్చు, ఎగ్జాక్ట్గా అయితే టర్కాయిస్ కలర్. చాలా చాలా రేర్ అండ్ చాలా బాగుంది శారీ. సో ఆల్ ఓవర్ శారీ మనకి సేమ్ అండి. పళ్ళు. బ్లౌజ్. సో శారీ ప్రైస్ 2950 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఈ డిజైన్లో
ఇది లాస్ట్ అండి. సో మంచి యాష్ కలర్కి అంతా కూడా కాపర్ జరీ వీవింగ్. సో డీసెంట్గా కలర్స్ లైక్ చేసేవాళ్ళు కోసము లాస్ట్ 3 శారీస్ అండి. బాగుంది కదా. పళ్ళు, బ్లౌజ్. ఓకే, మీకు ఇది ఒక్కటి సింగిల్లో చూపిస్తానండి. చూడండి, సింగిల్లో కూడా మీకు ట్రాన్స్పరెంట్గా ఏముండదు, సింగిల్లో కూడా వేసుకోవచ్చు. అలాగే ప్లీట్స్ కూడా పెట్టి చూపిస్తాను. ఇలాగా లేచినట్టుగా ఉబ్బినట్టుగా వస్తుంది అనే డౌట్ ఉండే వాళ్ళ కోసము చూపిస్తున్నాను. ఈజీగా ఫోల్డ్ అయిపోతాయి. చూసారు కదా, వచ్చేసింది కదా మనకి చక్కగా. సో ఈ శారీ ప్రైస్ కూడా 2950 రూపీస్. సో నెక్స్ట్ శారీ, ఇది డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా వస్తుందండి. కలర్స్ మనకి ఆల్మోస్ట్ అన్ని సిమిలర్ కలర్సే ఉంటాయి. డార్క్ మజంతా పింక్ కలర్, వాటిపైన ఏంటంటే డైమండ్ షేప్లో చిన్న చిన్న బుటీస్ వచ్చాయి కదా. దీనికి ఆల్ ఓవర్ బాడీ మనకి సర్కిల్స్ వస్తాయండి. కాపర్ సర్కిల్ మధ్యలో మళ్ళీ మనకి మజంతా పింక్ది చిన్న హోల్ లాగా. సో ఆల్ ఓవర్ శారీ బాడీ అంతా మనకి చిన్న చిన్న రౌండ్ బుటీస్ వస్తాయి. పైన బార్డర్ వచ్చేసరికి 4 ఇంచెస్ బార్డర్ అంతా కూడా ఎలిఫెంట్స్, మ్యాంగోస్, పీకాక్స్తో వచ్చాయండి వీవింగ్ అంతా కూడా. అండ్ కింద బార్డర్ వచ్చేసరికి మనకి 15 ఇంచెస్ బార్డర్ అండి. సో హెవీ బార్డర్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. చూసారు కదా. సో ఈ బార్డర్ అంతా కూడా మనకి ఎలిఫెంట్స్, మ్యాంగో బుటీస్, పీకాక్స్ వస్తాయి. దాని కింద వచ్చేసరికి కడ్డీజరీ బార్డర్ వస్తుంది. మళ్ళీ దాని కింద పీకాక్స్ అండి. ఒక ట్రీ పైన 2 పీకాక్స్ ఫేసింగ్ ఈచ్ అదర్. ఎంత క్లియర్గా నీట్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడంతా ప్లేన్ ఉండి దానిపైన అక్కడక్కడ ఇలా బుటీస్ వచ్చాయి కదా. వీవింగ్ ఎక్సలెంట్గా హైలైట్ అవుతుంది అనమాట. చూడండి, 15 ఇంచెస్ బార్డర్ ఇది. మీకు ఆ శారీస్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి. బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను మీకు. చూడండి, నీట్ వర్క్. దీని పళ్ళు హెవీ పళ్ళు అండ్ దీని బ్లౌజ్ సేమ్ ఫ్యాబ్రిక్ అండి. ఓన్లీ డిఫరెన్స్ మనకి బుటీస్ పైన మనకి బ్లౌజ్ అలాగే బార్డర్. దీనికి కూడా అంతా బ్రోకేడ్ బ్లౌజ్ వచ్చింది. సో ఇది శారీ ప్రైస్ 2850 రూపీస్. సో నెక్స్ట్ శారీ బాటిల్ గ్రీన్ కలర్ అండి. పైన 4 ఇంచెస్ బార్డర్, కింద మనకి 15 ఇంచెస్ బార్డర్. ఆల్ ఓవర్ శారీ మనకి రౌండ్ బుటీస్. చూడండి, ఇలా వస్తుంది బార్డర్. చాలా బాగుంది కదా. పళ్ళు, బ్లౌజ్. సో శారీ ప్రైస్ 2850 రూపీస్. సో నెక్స్ట్ శారీ అండి, నేవీ బ్లూ కలర్, డార్క్ నేవీ బ్లూ కలర్. సేమ్ ప్యాటర్న్. పైన 4 ఇంచెస్, కింద 15 ఇంచెస్ బార్డర్స్. పళ్ళు, బ్లౌజ్. శారీ ప్రైస్ 2850 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, మంచి పింక్ కలర్. ఈ పింక్స్ మనకి ఎక్కువ కాంచీవరం పట్టుల్లో బాగా వస్తాయి. 4 ఇంచెస్, 15 ఇంచెస్ బార్డర్స్. పళ్ళు, బ్లౌజ్. శారీ ప్రైస్ 2850 రూపీస్. సో నెక్స్ట్ శారీ అండి, మంచి మిర్చి రెడ్ కలర్. చాలా బ్రైట్గా చాలా బాగుంది. కింద బార్డర్, పళ్ళు, బ్లౌజ్. శారీ ప్రైస్ 2850 రూపీస్.
సో నెక్స్ట్ శారీ అండి, ఇది కొద్దిగా మెరూన్ కలర్ మిక్స్ అయితే వచ్చే రెడ్లో కొద్దిగా మెరూన్ కలర్ మిక్స్ అయిందనమాట. చూసారు కదా, బార్డర్, పళ్ళు, బ్లౌజ్. శారీ ప్రైస్ 2850 రూపీస్. శారీ అండి, పీచ్ కలర్ శారీ, బాగుంది కదా. 15 ఇంచెస్ బార్డర్, పళ్ళు, బ్లౌజ్. శారీ ప్రైస్ 2850 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, ఇది డార్క్ మరూన్ అండ్ మజంతా పింక్ మిక్స్ అయితే వచ్చే షేడ్. చూడండి ఎంత బాగుందో అసలు. స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయండి, ఇందాక చూపించిన కలరే అనుకుంటారు కొన్ని కొన్ని కలర్స్కి. మజంతా పింక్ ఉంది, బ్రింజాల్ కలర్ ఉంది, ఇవన్నీ దగ్గరగా ఉంటాయి అన్నమాట. పళ్ళు, మరూన్ కలర్, రెడ్ కలర్, బ్లౌజ్. సో శారీ ప్రైస్ 2850 రూపీస్. నెక్స్ట్ శారీ అండి, కొత్త కలర్, ఫస్ట్ ప్యాటర్న్లో లేదు ఇది. డార్క్ రాయల్ బ్లూ కలర్ అండి, చాలా 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 బాగుంది అసలు. చూసారు కదా, దీనిపైన డిజైన్ కూడా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. రాయల్ బ్లూ పైన కాపర్ జరీ చాలా బాగుంది. పళ్ళు, బ్లౌజ్. సో శారీ ప్రైస్ 2850 రూపీస్. సో ఇవాళ ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి, ఇది టీల్ కలర్. ఇది చాలా 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 బాగుంది ఇది కూడాను. సో ఇది కూడా కొత్త కలరే, ఫస్ట్ వాటిల్లో రాలేదు. పైన 4 ఇంచెస్ బార్డర్స్, కింద 15 ఇంచెస్ బార్డర్స్. సో ఈ లాస్ట్ ప్యాటర్న్ అంటే సెకండ్ ప్యాటర్న్ ఏదైతే చూపించానో అందులో ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే అవి కట్టుకోరు అనుకుంటారో కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి శారీస్. పళ్ళు, చాలా బాగుందండి శారీ. అండ్ బ్లౌజ్. సో శారీ ప్రైస్ 2850 రూపీస్. సో చూసేసారు కదండి ఇవాళ శారీస్, దేనికవే బ్రహ్మాండంగా ఉన్నాయి కదా, అస్సలు మిస్ అవ్వద్దండి, చాలా బాగున్నాయి. ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఇవి ఇరిటేషన్ కానీ లేకపోతే ఈ అంచులు గీసుకోవటం కానీ అలా ఏది ఉండదండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ అంతా. సో గుచ్చుకోవటం అనేసి ఇరిటేషన్ అని కానీ ఏమీ ఉండదు, ఎందుకంటే ప్యూర్ కుబేర పట్టు కాబట్టి సమ్మర్లో కట్టుకున్నా కూడా హాయిగా ఉంటుంది. సో నచ్చిన శారీ ఇది ఇమ్మీడియట్గా వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి, పర్చేస్ చేసుకోండి. పర్చేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే ఆర్ పేటిఎం ద్వారా మీరు పే చేయొచ్చండి. సో శారీస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డైలీ ఎపిసోడ్స్ మిస్ అవ్వద్దండి. మన పండగ అయ్యేంత వరకు ప్రతిరోజు కూడా కొత్త కొత్త వెరైటీస్ తీసుకొచ్చాను, చాలా బాగుంటాయి. సో సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, ఆఫీసెస్కి కట్టుకోవడానికి కానీ ఈ పండగ స్పెషల్స్కి కానీ చాలా బాగుంటాయి శారీస్. అండ్ కొత్త కొత్త ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చాను ఈసారి, కాబట్టి మిస్ అవ్వద్దండి. ప్రతిరోజు కూడా 11:30 మార్నింగ్ 11:30కి మన వీడియోస్ అప్లోడ్ అవుతాయి. సో కొంతమంది కొత్త వాళ్ళు అడుగుతున్నారు, ఇది ఎలాగా మన అంటే వీడియో పెట్టంగానే మనకు ఎలా తెలుస్తుంది అనేసి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం చెప్తున్నానండి, వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసుకుంటే మీకు డైలీ వస్తాయి. అలాగే బెల్ బటన్ని కనుక ప్రెస్ చేస్తే దాని పక్కనే బెల్ బటన్ కూడా ఉంటుంది. సో ఆ బెల్ బటన్ని కూడా ప్రెస్ చేశారంటే వీడియో ఇలాగా అప్లోడ్ చేయంగానే మీకు ఒక నోటిఫికేషన్ మెసేజ్ ఒకటి వస్తుందండి. సో వెంటనే ఒకవేళ మీరు ఏదైనా పనిలో ఉన్నా కానీ ఆ మెసేజ్ వచ్చేసరికి మీరు వెంటనే చూడటానికి ఉంటుంది. ఎందుకంటే లేట్గా చూసేసరికి ఏమవుతున్నాయంటే ఎన్ని శారీస్ తీసుకొచ్చినా కూడా సరిపోవట్లేదు, కాబట్టి కొంతమందికి అందట్లేదనమాట. అదే ఈవినింగో నైటో కనుక చేశారంటే వాళ్ళకి శారీస్ దొరకట్లేదు. అందుకని చెప్పేసి చెప్తున్నాను. సో మీరు ఈ బెల్ బటన్ కనుక ప్రెస్ చేసుకున్నారు అంటే మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది, ఇమీడియట్గా మీరు చూడగలుగుతారు, మిస్ అవ్వరు శారీస్. ఓకేనా అండి? సో మళ్ళీ వేరే వెరైటీ ఆఫ్ శారీస్తో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము. అంతవరకు బాయ్.